పుణ్యం ఉంటదయ్యా. దాన్ని ఎతికి పెట్టండి అయ్యా. నిన్న రాత్రి మీ ఇంటికొచ్చిన పిచ్చమ్మాయి ఇక్కడ గుళ్ళో ఉందమ్మా. మీరెందుకలా గుడి చుట్టూ దొర్లేరు? నేను కూడా పొల్లి దండాలు పెడతాను. కృష్ణ, గౌతమి, రుద్ర అందరూ బాగుండాలి. అసలు అది ప్రాణాలతో ఉందా? చంపేస్తుంటే శవాన్ని ఇలా చూపించండి అయ్యా. అమ్మా ఇషిక, అయ్యో అయ్యో, ఎక్కడున్నావే ఇషిక? అమ్మా ఎక్కడున్నావే? అయ్యో ఇషిక, రా ఇషిక రా. అమ్మా ఇష్క, ఇష్క, నా తల్లి. ఏంది ఏంది దెబ్బలేంది? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఏమైపోయావే? ఎక్కడికి వెళ్ళలేదండి, గుళ్ళో ఉంది. గౌతమ్ కోసం వెళ్ళాను పిన్ని. చాలు, ఇంకా బయలుదేరండి. పదమ్మా, వీళ్ళు కాకుల్లా పొడుచుకు తింటున్నారు. మన ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మా. నేను రాను, నేను ఎక్కడికి రాను, గౌతమ్తోనే ఉంటాను. ఇప్పటిదాకా చేసిన ఎక్స్ట్రాలు చాలు, మర్యాదగా బయటికి వెళ్ళండి. నేను వెళ్ళను. డాక్టర్ గారు, ఇంజెక్షన్ ఇచ్చి తీసుకెళ్ళండి. వద్దు, నీకు ఇంజెక్షన్ వద్దు. నొప్పిగా ఉంటుంది, వద్దని చెప్పు ప్లీజ్ గౌతమి. నేను తీసుకెళ్లి కరెంట్ షాక్ ఇస్తారు, టార్చర్ చేస్తారు. చెప్పు చెప్పు, నన్ను రక్షించు గౌతమి. వద్దు, నీ బాధలు కష్టాలు ఇక్కడ ఎవరికి కావాలమ్మా? ఇక్కడ ఎవరు ఆనందం వాళ్ళదే, ఎవరు సంతోషం వాళ్ళదే. నాకు ఇంజెక్షన్ వద్దు, వద్దు. కత్తి పడేయమ్మా. దగ్గరికి వస్తే పొడి చేస్తాను. రావద్దు, పట్టుకోండి సార్. ఎవరైనా దగ్గరికి వస్తే పొడి చేస్తాను. కత్తి కింద పడే. రావద్దు, కత్తి కింద పడే. రావద్దు. అమ్మా ఇష్క, దగ్గరికి వస్తే పొడి చేస్తాను. ఎవరైనా నా దగ్గరికి వస్తే నన్ను నేను పొడి చేస్తాను. నా దగ్గర రావద్దు. ఎవరైనా వస్తే నన్ను నేను పొడుచుకుంటాను. నేను ఇల్లు వదిలి పంచేవే. ఆ పంచే, నీకు బాధ ఉండదు, వీళ్ళ సంతోషానికి అడ్డం ఉండదు. ఆ పంచే. కత్తి కింద పడే. అయ్యో బాబు, జాగ్రత్త బాబు. రామ్ రావద్దు, రామ్ రావద్దు, చంపేస్తాను. కృష్ణ గారు, నన్నే కొడతావా? బ్యాడ్ బాయ్. ఏందయ్యా, ఏంది నా బిడ్డలు అట్టకొట్టినావు? ఆడపిల్లలు అట్టకే కొడతారా ఏంది? తాళి కట్టిన హక్కు అధికారంతోనేగా నువ్వు దాని మీద చేయేసినావు. అదే హక్కు అధికారంతో అది ఈడు ఉంటానంటుంది. ఏ తప్ప? ఏ 4 రోజులు ఉంచుకోలేదా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ తనతో ఏనాడో బంధం తెంచుకున్నాను. ఒక్క క్షణం కూడా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళండి. గౌతమి, నేను వెళ్ళను. వెళ్ళకలేదు చెప్తే అర్థం కాదు. గౌతమి, గౌతమి, నేను వెళ్ళను.
గౌతమి ఇంకొకసారి ఇంట్లోకి వచ్చారో చంపేస్తాను. సారీ డాక్టర్, వాళ్ళ వల్ల మీరు అవమానం పడాల్సి వచ్చింది. వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు, మీరు వెళ్ళండి. వెళదాం పదండి. నేను రాను. తను ఇక్కడే ఉంటే ఇంకా ప్రాబ్లం. ఎవరికి ప్రాబ్లం? నాకా వాళ్ళకా? ప్లీజ్ మీరు హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోండి. నేను పేషెంట్ని కాదు, ప్రేమికురాల్ని. మీరు బయలుదేరొచ్చు. నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి రాను. నేను ఇక్కడే ఉంటాను. అయ్యో, ఈడ కూర్చున్నావేందే? నన్ను ఇంట్లోకి పిలిచేదాకా ఇలాగే ఉంటాను. ధర్నా చేస్తున్నావా ఏంది? ఓరి దేవుడో, ఏంద్రా ఈ పని? బాబుగారు, 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 అయ్యా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదయ్యా, బయట తిష్ట వేసుకుని కూర్చున్నారయ్యా. ఎంతసేపు ఉంటారో ఉండనివ్వండి. ఎవరు వాళ్ళని పట్టించుకోవద్దు. ఎంతసేపు ఉంటారు? ఊరికే బిల్డప్ ఇవ్వడానికి. దీనికంతటికి కారణం నువ్వు. వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ ఎందుకే ఇంటికి తీసుకొచ్చావు? తను గుళ్ళో నా కోసం పొర్లు దండలు పెడుతుంది బామ్మ. అది నమ్మి నువ్వు ఇంటికి తీసుకొచ్చావు గౌతమి. దానిది దొంగ భక్తి గౌతమి. అవునే, అలాంటి వాళ్ళు నమ్మకూడదు. నీ అమాయకత్వాన్ని వదిలేవే. నిన్ను కృష్ణని విడదీయడానికి తను వచ్చింది వదిన. మీ సంతోషాన్ని దూరం చేయాలనుకుంటుంది. దయచేసి మోసపోవద్దు. కానీ తను గౌతమి ప్లీజ్. తన వల్ల ఇప్పటికే మనం కోల్పోయింది చాలు. తను దేనికైనా తెగించే రకం. తనను ఎంత దూరంగా పెడితే అంత మంచిది. దుష్టులకి దూరంగా ఉండమన్నారు కదే. పాముకు పాలు పోసినా
విషమై కక్కుతుందంటారు. చెడ్డవాళ్ళని తెలిసి కూడా ఎందుకే వాళ్ళతో వదిలేవే తల్లి. సాటి ఆడపిల్లని తనపై నీకు సానుభూతి ఉండొచ్చు, మేమేం కాదనం. కానీ తన ఆడ జన్మెత్తిన ఒక రాక్షసి. తన వల్ల నువ్వు ఇప్పటిదాకా పడిన కష్టాలు చాలు, ఇక వదిలేసే వదిన. ముందు లోపలికి వెళ్ళి నువ్వు రుద్ర లేచాడేమో చూడు, వాడికి స్నానం చేయించు. ఇంకేం ఆలోచించుకు, వెళ్ళమ్మా వెళ్ళు. వెళ్ళు గౌతమి. మనకు చెడు చేసే వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వెళ్ళు. ప్లీజ్ వదినా, వెళ్ళు వెళ్ళొదినా. వెళ్ళమ్మా. వాళ్ళ గురించి ఎవరూ పట్టించుకోవద్దు. మనం రెస్పాన్స్ ఇవ్వకపోతే కాసేపు చూసి వాళ్లే వెళ్ళిపోతారు. వెళ్ళకపోతే ఊళ్ళోంచి కూడా గెంటేస్తాను. ఆ పని చేయండి బాబు, పీడ విరగడైపోతుంది. ఎందుకే ఇట్ట ఏడిపిస్తున్నావు? వాళ్ళు గెంటేస్తే గదిలిందల్లా ఈడ కూర్చోడమైంది, గాలికి దూలికి ఈడ కూర్చోడమైంది. నా మాట వినవే, పదమ్మ ఇంటికల్లా. నేను ఎక్కడికి రాను, నొప్పో. అబ్బబ్బబ్బా డాక్టర్ అమ్మా, దీంతో ఏగడం నా వల్ల కాదు, కానీ గట్టిగా పట్టుకుంటా ఒక సూది పొడిచే. ఏ దగ్గరకు వస్తే పీక పిసికి చంపేస్తాం. నన్ను ఇంట్లోకి పిలిచేదాకా నేను ఇక్కడే ఉంటాను. నా జోలికి ఎవరు రాకూడదు. అయ్యయ్యో ఓ భగవంతుడో, నేనేం చేద్దునో తండ్రో. అమ్మా రా తల్లి, పోదాం. వెళ్ళు. అయ్యో దేవుడా. అమ్మా లేగమ్మా, నా తల్లి కదూ, రా అమ్మా, లేగమ్మా, రా తల్లి. దేవుడా. ఏందయ్యా, ఏంది వేడుక చూస్తుండారు? లోపల నాల్ని పిలవండి అయ్యా. ఈడ నా బిడ్డ ప్రాణాలు పోతుండయ్యా. ఎల్లండి అయ్యా, పిలవండి అయ్యా. పోండయ్యా. విజయబాబు గారు, విజయబాబు గారు, కృష్ణబాబు గారు. విజయబాబు. ఏమైంది? ఏంటి బాబు ఇది? ఎన్నడూ లేని మన ఇంటి ముందు ఈ గొడవ ఏంటి బాబు? నేను చెప్తానండి అయ్యా, నేను చెప్తాను. మీ అందరికీ ఇల్లు దేవాలయం అని నాకు తెలుసు, అందుకే మీకే చెప్తాను. ఆ కృష్ణబాబుకి నా కూతురు మొదటి పెళ్ళామయ్యా. గౌతమిని చూసినాక నా కూతురుని వదిలేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దాంతో అది పిచ్చిదైంది. మొగుడిని చూద్దామని వస్తే ఇంట్లో నుంచి గెంటేసినారు. ఏంటి కృష్ణదే తప్పన్నట్టు చెప్తున్నావు? తను చేసిన మోసం గురించి చెప్పవా? మొగుడు పెళ్ళామన్నాక 1,00,000 గొడవలు వస్తాయి. సర్దుకుపోయి కాపురం చేసుకోవాలి గాని ఇట్ట వదిలేస్తారా? ఏమయ్యా మీరే చెప్పండి. పెళ్ళాం ఏదో చిన్న తప్పు చేస్తే మొగుడు వదిలేస్తాడా? మొగుడు ఏదో చిన్న తప్పు చేస్తే పెళ్ళాం వదిలేస్తుందా? అలాగైతే ఈ లోకంలో ఎవరు కాపురాలు చేసుకోరు. తను చేసింది చిన్న తప్పు కాదు, జీవితాన్ని తారుమారు చేసింది.
హత్యలు కూడా చేయించింది. ఎవరో చేసిన దానికి దాన్నంటావేందయ్యా? అయినా నీతో కలకాలం కాపురం చేయడానికి రాలేదయ్యా. ఓ 4 రోజులు నీ దగ్గర ఉంటే దాని పిచ్చి తగ్గుతుందయ్యా. ఆ మాత్రం సాయం చేయలేరా? 4 రోజులు దానికి తిండి పెట్టలేరా? ఈశ్వర్ గారంటే ఈ చుట్టుపక్కల శానా పేరు. అంత ధర్మాత్ముడింటో ఇంత అధర్మమా? ఎంతో మందికి సాయం చేసిన ఇంటో ఓ ఆడపిల్లకి సాయం చేయలేరా? చెప్పండి అయ్యా, మీరే చెప్పండి. విజయబాబు, ఆ అమ్మాయి మంచిదో చెడ్డదో, కానీ ఇంటి ముందు ఇలా గొడవ చేస్తే అన్నయ్య గారి పరువు పోతుంది. కానీ తన ఇంట్లోకి వస్తే ఇల్లే నాశనం అయిపోతుంది. అయ్యో, ఎందుకయ్యా అంత తబండాలేస్తున్నారు? నా బిడ్డ పిచ్చిదయ్యా, పాపం. ఓ 4 రోజులు అది ఇంట్లో ఉంటే బాగుపడుతుంది. ఏమో డాక్టర్మా, నువ్వన్నా చెప్పమ్మా, చెప్పు. అవునండి, తను ఓ 4 డేస్ ఇక్కడే ఉంటే నార్మల్ స్టేజ్కి వస్తుంది. అదంతా డ్రామా డాక్టర్, మీరు కూడా మోసపోకండి. డాక్టర్మ చెప్పేది కూడా మోసం అంటే ఇంకే బావిలో పడేదిరా దేవుడా. బాబు, మీరైనా చెప్పండి అయ్యా, పెద్ద మనుషులు, మీరైనా చెప్పండి. మాకు న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి. కృష్ణబాబు, 4 రోజులే అంటున్నారుగా, పోయేదేముంది? ఆ అమ్మాయిని ఉండనివ్వండి. వాళ్ళ గురించి మీకు తెలియదండి. కానీ బాబు, నరఘోషం మంచిది కదా బాబు. వీళ్ళు పెట్టే శాపాలేవి మాకు తగలవు. అయినా మంచివాడు బాధపడితే శాపం గాని చెడ్డవాడు ముసలి కన్నీళ్లు పెడితే పైన దేవుడు చూడ్డా. ఇదిగో మీ అండ చూసుకొని ఆవిడ అలా రెచ్చిపోతోంది. ఏమిటి? నేను రెచ్చిపోతున్నానా? మా దిక్కెవరూ లేరనేగా మీరు ఇలా అంటున్నారు. అయ్యా, అది కోటీశ్వరాలు బిడ్డ అయ్యా. ఎండనేదే తగలకుండా పెరిగింది. ఇదిగో ఈ బాబుని ప్రేమించి పిచ్చిదై ఇన్ని కష్టాలు పడుతుంది. కనీసం 2 రోజులైనా కనికరించండి అయ్యా. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను. అవసరం లేదు. మీరు ఇంట్లోకి రావచ్చు. గౌతమి, నీకు తన గురించి ఏమీ తెలీదు. నన్ను క్షమించండి. ఎంత అనుకున్నా ఒక ఆడపిల్ల కదా, చూస్తూ అలా రోడ్డు మీద. నా వల్ల కాదు కృష్ణ గారు. వదినా, తన గురించి తెలిసి కూడా తప్పు చేయకు. తప్ప ఒప్ప 4 రోజులు ఉండి వెళ్తారు. అమ్మా గౌతమి, నువ్వు పిలుస్తుంది సవతిని కాదే, కాళ్ళకొట విషయాన్ని. కాస్త ఆలోచించమ్మా. అన్నీ ఆలోచించి వచ్చాను బామ్మ. నేను ఇష్కం తీసుకొస్తాను. వదినా, ప్లీజ్, దయచేసి నా మీద గౌరవంతో ఎవరూ మాట్లాడకండి. అయ్యా గౌతమి, ఇషిక రా. నేను రాను, పో. ఇషిక రా. కృష్ణ వచ్చి నన్ను పిలవలేదు, పో. నేను పిలుస్తున్నాను కదా, రా. నేను రాను. ప్లీజ్ రా ఇషిక, రా. నా కోసం రా, ప్లీజ్. వస్తావు కదా, రా. నువ్వు గుడ్ గర్ల్, కృష్ణ బ్యాడ్ బాయ్. రా రా.
మేయర్ కూతురు వచ్చిందా? ఈ పులి మీద పొట్టేంట్రా బాబోయ్. అసలు ఈ ఊరేమన్నా కులు మనాలి ఊటీ అనుకుంటున్నారా? అందరూ పొలం అని వచ్చి చేస్తున్నారు. తను వస్తే మనకేంటి నష్టం? ఏ కాదా మరి? ఇప్పుడు మనం చంపాల్సిన వాళ్ళు ఒకళ్ళు పెరిగారా లేదా? ఇప్పుడు ఉన్న వాళ్ళనే చంపలేక చేస్తున్నాం. ఈ కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయితే ఎలా చంపుతావురా దేవుడు? మేయర్ కూతుర్ని మనం చంపాల్సిన అవసరం లేదు. ఏ తనే సూసైడ్ చేసుకుంటుందా? అయినా వాళ్ళు 4 రోజులు ఉండిపోయేవాళ్ళు కాదు గౌతమి. ఒక రోజు అని అన్నారు, ఇప్పుడు 4 రోజులు అంటున్నారు. ఆ తర్వాత నెల అంటారు, సంవత్సరం అంటారు. శాశ్వతంగా ఇక్కడే పాతుకుపోతారు. పిచ్చోడి చేతిలో రాయి పెడితే ఏం జరుగుతుంది? చుట్టూ ఉన్న వాళ్ళ బుర్రలు బద్దలవుతాయి. మరి రివాల్వర్ పెడితే